గత కొద్ది కాలంగా మనం డబ్బుల పంటను కోసుకొను నియమాల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క వాక్యంలో అనేక సంగతులను మనం చూస్తున్నాం. ఈ భూమి పైన మనము 80 సంవత్సరాలు, 90, 100, 110, 120 సంవత్సరాలు భూమి మీద జీవించాలంటే డబ్బుల గురించి తెలియకున్నా, డబ్బులు లేకున్నా చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రయాణం డబ్బులు సమృద్ధిగా ఉన్నాయనుకోండి, చాలా దాదాపుగా సవ్యముగా జరిగిపోతుంది. సో ఈ విషయంలో విశ్వాసులు చాలా వెనుకబడి ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి బోధ సరిగా లేదు కనుక. ధనము అంటే భయపడుతున్నారు. ఒక 4-5 వాక్యాలు తీసుకొని, సందర్భం లేకుండా వాక్యాలు తీసుకొని ప్రజలను పేదరికంలో పెడుతున్నారు. పెద్ద పెద్ద బోధకులు కూడా ఆ రీతిగా చెబుతున్నారు. ఐశ్వర్యము అంటే ఒక అపవిత్రత అన్నట్లుగా చాలామంది కల్పించారు. కానీ దేవుని యొక్క వాక్యము మనకు వేరేగా బోధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో రకాలు ఉన్నాయి. మనము ఏమంటామంటే సంపన్నులు అంటాం, అప్పర్ క్లాస్ అంటాం, మిడిల్ క్లాస్ అంటాం, లోవర్ క్లాస్ అంటాం. 3 వర్గాలుగా చేసాం. దేన్ని బట్టి అంటే ఫైనాన్సెస్ బట్టి, ఇన్కమ్ను బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి 3 వర్గాలుగా మనుషులందరినీ కూడా చేసేసారు. సో ధనవంతులను, ఐశ్వర్యవంతులను అప్పర్ క్లాస్లో వాళ్ళుగా వర్గీకరించేశారు. సో ఒకవేళ మనము దేవునికి ఈ వర్గీకరణలో దేవునికి ఒకవేళ స్థానం ఇవ్వాలంటే ఎక్కడ ఉంచవచ్చు? ఆయన లోవర్ క్లాస్లో ఉంచుతారా, మిడిల్ క్లాస్లో ఉంచుతారా, లేకపోతే అప్పర్ క్లాస్లో ఉంచుతారా? దేవుడు ఏమంటాడంటే, వెండి నాదే, బంగారు నాదే అంటాడు ఆయన. అలాంటప్పుడు ఆయన అత్యధికమైనటువంటి ధనవంతుడు అవుతాడు. గాడ్ ఈజ్ నాట్ పూర్, బట్ గాడ్ ఈజ్ రిచ్. దేవుడు బీదవాడు కాదు, దేవుడు పేదవాడు కాదు, దేవుడు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. ఆయన ధనవంతుడు కనుక ఆయనను నమ్మినటువంటి ప్రజలు కూడా ధనవంతులుగానే ఉండాలని కోరుకుంటాడు. కానీ దరిద్రులుగా ఉండాలని, పేదవారుగా ఉండాలని ఆయన ఏమాత్రం కూడా కోరుకోడు. సో ఈ బోధ ఎందుకు ఇంతగా చేస్తున్నామంటే, మన మనసులో మార్పులు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పులు రావాలి. మన ఆలోచన విధానంలో మార్పులు రావాలంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము ప్రాణంలోనికి, ఆత్మలోనికి, ప్రాణాత్మను విభజించినంత మటుకు దూరిపోతుందన్నమాట దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి మన యొక్క మనసులో మనం అవకాశం ఇస్తే ఆ వాక్యం మన మనసులను రూపాంతరం చెందిస్తుంది. సో గాడ్ ఈజ్ రిచ్. సో టు బికమ్ రిచ్ ఈజ్ నాట్ ఎ సిన్. ధనవంతులు కావాలని కోరుకోవడం తప్పు కాదు. అది ఖచ్చితంగా మనం కోరుకోవాలి. ఉదాహరణకు ఒకవేళ చెబితే, మనం చదువుతూ ఉన్నాం రెగ్యులర్గా సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనం చదివితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇప్పుడు ఒకవేళ దేవుని చిత్తము ఇవన్నీ కూడా ఒకవేళ ప్రక్కన పెట్టేస్తే, సింపుల్గా పేదరికానికి కారణం ఏంటి, ఐశ్వర్యానికి కారణం ఏమిటో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పేదరికానికి కారణం ఏంటి? బద్ధకము, సోమరితనము, కష్టపడని తత్వము. ఇది ఒక సింపుల్ లా అన్నమాట. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు. ఇక్కడ ఈ మాట ఎట్లంటే, వీరు విశ్వాసులైనా అని అర్థం. హూ ఎవర్ మే బీ. ఇప్పుడు ఎవరు బద్ధకంగా సరిగా చదువుకోరో పరీక్షలో వాళ్ళు పాస్ కారు. శ్రద్ధ కలిగి చదువుతుంటారు చూసారా, ర్యాంకర్స్ అంతా వాళ్ళే. వాళ్ళకు ప్రార్థనలు ఉండవు, ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండవు, పెన్నులకు ప్రార్థన ఉండదు, హాల్ టికెట్కు ప్రార్థన ఉండదు, పేపర్ చూడకముందు ప్రార్థన ఉండదు, ఏముండవు వాళ్ళకు, ప్రార్థనలు ఉండవు, ఏముండవు. ఏం చేస్తారు? కష్టపడతారు కనుక వారు ఐశ్వర్యవంతులు అవుతారు. బద్ధకంగా పనిచేయవారు
గ్రేస్ మార్కులతో పాస్ కావాల్సి వస్తుంది. అప్పుడు సాక్ష్యం చెప్తారన్నమాట, నేను ఫెయిల్ అయ్యాను, దేవునికి మొరపెట్టాను, ఉపవాసం ఉండి మొరపెట్టాను, దేవుడు గ్రేస్ మార్కులు కలిపాడు. నిజంగా ఇటువంటి చెప్పాలంటే సిగ్గుండాలి మనకు. సో దరిద్రతకి కారణం ఏమిటంటే సోమరితనం, దేవుని చిత్తం కాదు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లేజినెస్. సోమరివైన చెడ్డ దాసుడు అంటారు యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతూ, పని చేయకుండా సోమరిగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి సోమరివాడమైన చెడ్డ దాసుడా అంటాడు. సో సోమరితనం ఉంటే ఆటోమేటిక్గా దరిద్రత వచ్చేస్తుంది. కష్టపడే తత్వం ఉంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇట్ ఇస్ సింపుల్. ఎవ్వరు కూడా ధనవంతులు చూడండి, ఈ లోకము ధనవంతులు ఊరికైన ధనవంతులు కాదు. నాకు క్రికెట్ అంటే మహా ఇష్టం. స్కూల్ ఎగ్గొట్టి చూసేవాడిని క్రికెట్ అంటే మహా ఇష్టం. సినిమాలు అంటే మహా ఇష్టం. అప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఉండేది కదండి. 9 అయిపోయిన తర్వాత అన్నీ మానేసా. నాకు ఏవేవి ఇష్టమో అన్నీ మానేసి, ఎక్కడ 10th దగ్గర నుంచి మొదలు పెట్టాను అనమాట. మా నాన్న నాకు ఎప్పుడు ఇంజక్షన్ ఇచ్చేవాడు, నువ్వు డాక్టర్ కావాలి అని చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ ఇచ్చేవాడు. సో అది ఎప్పుడు మొదలు పెట్టానంటే 10వ తరగతి నుంచి మొదలు పెట్టాను నేను. ఇంటర్ తర్వాత 10వ తరగతి నుంచి కట్ చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు ఇష్టాలన్నీ కూడా కట్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో ఆ టైంలో నా స్నేహితులు చాలామంది వారు సినిమాలకు వెళ్ళేవారు. వాళ్ళు అప్పటికి దేవుని కూడా ఏం నమ్ముకోలేదు, నేను రక్షించబడలేదు. కానీ నేను కష్టపడాలి అని మా ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్ళేవారు, మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడేవారు, టోర్నమెంట్స్ ఆడేవారు. నేను అన్ని ప్రక్కన పెట్టాను. ఈరోజు చాలామంది మా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నాతో పాటు చదివినటువంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కూడా చేయకుండా అసలు కొంతమంది ముఖాలు చూస్తే నాకు భయం వేస్తుంది. ఇప్పుడే 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాల వాళ్ళలాగా అయిపోయారనమాట. స్కూల్లో ఎలా ఉండేవారం, చదువు పైన శ్రద్ధ లేదు, భవిష్యత్తు పైన దూరదృష్టి లేదు. నేను బాగా కావాలి, నేను కష్టపడాలి, నేను ఐశ్వర్యవంతుని కావాలి లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది మెనీ పీపుల్, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, దే ఆర్ ఇన్ అటర్ పావర్టీ. దేవుడు నాకు కృపనిచ్చాడు. కష్టపడ్డాను. రోజుకు 14 గంటలు చదివేవాడిని. స్కూల్లో 4th ర్యాంక్ వచ్చింది నాకు. మా 10th క్లాస్ స్కూల్లో 4th ర్యాంక్ వచ్చింది. ఇంటర్మీడియట్ చేరాను. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల్లో కూడా కాలేజ్ టాపర్ అయ్యాను నేను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. అయినా కూడా ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళని కూడా గెలిచి నేను టాపర్ అయిపోయాను. దాని తర్వాత కష్టపడి డాక్టర్ అయ్యాను. సో నేను కష్టపడడం వలన ఈరోజు నేను ఐశ్వర్యవంతునయ్యాను. నేను పడినటువంటి కష్టం ఎవరెవరు పడి ఉంటారో వారందరూ కూడా ఈ స్థితిలోనే ఉంటారు. కానీ ఎప్పుడు కష్టపడాలో అప్పుడు కష్టపడనప్పుడు ఆ అవకాశం మళ్ళీ రాదు. సో కనుక ఇది విశ్వాసులకు అవిశ్వాసులకు అందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఈనాడు ఎందుకు అవిశ్వాసులు ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా కూడా ఐశ్వర్యవంతులుగా ఉన్నారంటే ఇదే ప్రిన్సిపల్. వారు శ్రద్ధ కలిగి, వారు కష్టపడ్డారు, వారు ప్రయాసపడ్డారు కనుక వారు ఐశ్వర్యవంతులు అవుతారు. అసలు కొన్నిసార్లు నేను ఉదయకాలంలో, ఇప్పుడంటే నేను ఇంటి దగ్గర నుంచి లైవ్ ఇస్తున్నాను, ఇంతకుముందు చర్చికి వెళ్ళి లైవ్ ఇచ్చేవాడిని. ప్రొద్దునే వెళ్తుంటే 4:30కు 4:30కు పొద్దున్నే లేచి వెళ్తుంటే రోడ్డు మీద కొంతమంది అంత వేకోజామునే లేచి ఎంత వేగంగా వెళ్ళిపోతుంటారు తెలుసా, పని చేసుకునే దానికి, కష్టపడడానికి కష్టపడుతుంటారు వారు. ఈ వయసులో కూడా కొంతమంది చాలా ఓల్డ్ పీపుల్ కూడా అప్పుడే లేచి వారు కష్టపడుతుంటారు, ఉరుకు పరుగున వెళ్తుంటారు తమ పని చేసుకునే దానికి. కష్టపడే తత్వం ఉండాలి. శ్రద్ధ కలిగి కష్టపడితే ఐశ్వర్యవంతం అవుతాం. దాని పాపం అంటే ఎట్లా? ఇది ఎక్కడైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. దైవ సేవకులుగా అయినా సరే కష్టపడాలి, ఎవరైనా సరే కష్టపడాలి. పౌలు ఏమన్నాడు? నేను యేసు ప్రభుతో కలిసి తిరిగినటువంటి అపోస్తలులందరికంటే ఎక్కువగా నేను కష్టపడ్డాను అన్నాడు.
ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను, ఎక్కువగా నేను పని చేశాను. దేవుడు కృపనిచ్చాడు, ఆ కృపను వ్యర్థం చేసుకోలేదు. ఆ కృపను నేను వాడుకొని నేను ప్రయాసపడ్డాను అన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వర్క్ డెలిజెంట్లీ అండ్ ఇంటెలిజెంట్లీ. ఆ రీతిగా మనం చేసినప్పుడు ఐశ్వర్యవంతులం అవుతాం తప్ప దరిద్రులం కాము. దరిద్రతకు నంబర్ 1 రీజన్ దేవుని చిత్తమని కాదు, మరొకటి కాదు, సోమరితనం. అందుకే ఇప్పుడు ఈ సంబంధాల్లో కూడా, వివాహ సంబంధాల్లో కూడా కొంచెం ఐశ్వర్యంతో ఉన్నటువంటి సంబంధాలు చూస్తే మేలు. డబ్బులు ముఖ్యం కాదు అని ఒకవేళ కొంతమంది అనుకోవచ్చేమో, కానీ డబ్బులు ఒక వ్యక్తి దగ్గరికి రావాలంటే అది కష్టపడే తత్వం ఉందన్నమాట. ఆ కుటుంబము కష్టపడే వారు ఆ స్థాయికి వచ్చి ఉంటారు. మనం చూసేది డబ్బులు కాదు, వారి హృదయం, వారి యొక్క మనస్తత్వం. కొంతమంది ఎంత సోమరిపోతులు తెలుసా? ఉద్యోగం చేయరు వాళ్ళు, తెలుసా మీకు? డిగ్రీ ఉంటుంది, చదువుకొని ఉంటారు, ఉద్యోగం చేయరు, ఇంటి పట్టు ఉంటారు, ఖాళీగా ఉంటారు, చేయరు. బద్ధకం ఏమండి దరిద్రతకు కారణం తప్ప దేవుని చిత్తాన్ని, దైవత్వాన్ని ఇవన్నీ కూడా ముడిపెట్టకూడదు. పేదరికం అంటే దేవునికి ఇష్టము. ఒకవేళ అదే దైవత్వం అయితే దేవుడు పేదవాడు కావాలి, పేదవాడు కాదు, ఆయన వెండి నాదే బంగారు నాదే అంటాడు అనమాట. సో న్యాచురల్గా మాట్లాడితే, సాధారణంగా మాట్లాడితే, ఈ లోకంలో మనం కష్టపడినట్లయితే అది ఏ రంగంలో అయినా కావచ్చు, కష్టపడే తత్వం ఉండాలి, ఆలోచించే తత్వం కూడా ఉండాలి. ఒక యవనస్తుడంట ఓ రోజు వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకున్నాడంట. ఇది ఒకసారి ఆలోచించండి, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక యవనస్తుడు తన ఊరికి వెళ్ళాలనుకున్నాడంట. తన ఊరికి వెళ్ళాలనుకుని బస్సు రిజర్వ్ చేసుకునే దానికని, బస్సు టికెట్ రిజర్వ్ చేసుకునే దానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా బస్సు దొరకలేదంట. సో ఆ యొక్క యవనస్తుడు జస్ట్ అన్ యంగ్ మ్యాన్, పెద్ద వృద్ధాప్యం పొందినవాడు కాదు, పిహెచ్డి చదివిన వాడు కాదు, ఏం కాదు, మామూలు ఎడ్యుకేషన్. బస్సు టికెట్ దొరకలేదంట. తన గ్రామానికి వెళ్ళేదానికి బస్సు టికెట్ దొరకలేదంట. కాబట్టి అతనికి ఒక ఆలోచన వచ్చి, అరే నాలాగా చాలామంది కష్టపడుతూ ఉంటారే, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేదానికి ఏదైనా ఒక క్రొత్త పద్ధతిని వెతికి కనుక్కుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాడంట. బెంగళూరులో జరిగింది అది. సో కనుక్కొని ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చాలామంది యాక్చువల్గా మీ మొబైల్స్లో ఆల్రెడీ చాలామంది మొబైల్స్లో కూడా యాప్ వచ్చి ఉంటుంది, రెడ్ బస్ అని ఒక యాప్ తయారు చేశాడు. రెడ్ బస్ అని ఒక యాప్, ఆయనకి ఏం పెద్ద ఏ మాత్రం కూడా ఖర్చు కాలేదు ఆయనకి. రెడ్ బస్ అని ఒక యాప్ని తయారు చేశాడు. అంటే ఆ యాప్ ఏంటంటే, అందులోకి ఓపెన్ అయితే ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని మనం టైప్ చేస్తే టైమింగ్ ప్రకారం బస్సులు అన్నీ వస్తాయి. మనం ఆ యాప్లోనే బస్సు టికెట్ ఎక్కడ ఉన్నా కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నా కూడా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సు టికెట్లు, తర్వాత ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా పెట్టారనమాట. అవి మనము రిజర్వ్ చేసుకోవచ్చు. అది ఎంతగా వర్ధిల్లిందంటే, వేరే ఒక కంపెనీ వచ్చి ఆ యాప్ను 800 కోట్లకు కొన్నది. 800 కోట్లు. అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియదు చాలామందికి. 800 కోట్లు. ఒక్క ఆలోచన 800 crores అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల సమస్యలను పరిష్కరించడం మొదలు పెట్టండి. ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి మీరు ఆలోచిస్తే దేవుడు ఐడియాలు ఇస్తాడు. దేవుడు ఇప్పుడు ఏం లేదు, ఆయన ఏం చేయడంలా, దాన్ని అమ్మేసి కూర్చున్నాడు. దాన్ని అమ్మేసి 800 కోట్లు తీసేసుకొని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేసుకున్నాడు. ఊరికి కూర్చొని తింటుంటాడు ఆయన, అంతే. దేవుని నమ్మనటువంటి వారు చాలామంది చాలా షార్ప్గా ఉన్నారు. క్రైస్తవ్యంలో మాత్రం చాలామంది వెనకబడి ఉన్నారు. ఎందుకంటే బోధ లేదు.
మన భారతదేశంలో వచ్చినటువంటి బోధంతా, ప్రారంభ దినాల్లో బోధంతా ఏంటంటే మనం పేదవాళ్ళుగా ఉండాలి, బీదవారిగా ఉండాలి, తక్కువ స్థితిలోనే ఉండాలి, ఎక్కువ డబ్బులు వస్తే మనకు గర్వం వస్తాయి, కొమ్ములు వస్తాయి, దేవుని వదిలిపెడతాం, ఇట్లాంటి అన్ని చెత్త బోధలు చెప్పి ప్రజల మనసులను కలుషితం చేసి ఎందుకు వచ్చిన గొడవలు అబ్బా డబ్బులు అనేటట్లు చేసి పెట్టారనమాట. కాబట్టి ఎవరు కూడా ఆలోచించడం వల్ల కొత్త చేద్దాం, రిస్క్ తీసుకుందాం, కనిపెడదాం, ఏమైనా చేద్దాం అని ఆలోచించడం వల్ల. సో శ్రద్ధ కలిగి మనం పని చేస్తే ఇప్పుడు చూడండి, నేను ఏమన్నా కష్టపడాల్సిన అవసరం ఉంది. యవనస్తుడు తరతరాలు తింటూ కూర్చొని తినచ్చు. 800 కోట్లు, నేను కథ చెప్పడం లేదు, నిజం చెప్తాను. 800 crores. ఇది జస్ట్ ఒక్క స్టోరీ మాత్రమే. నాకు చాలా ఇంట్రెస్ట్, నేను చాలా చదువుతుంటాను. ఇది ఒక్క స్టోరీ మాత్రమే, ఇట్లాంటి చాలా 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 ఉన్నాయి. సో వీ నీడ్ టు ఓపెన్ అవర్ మైండ్స్ అండ్ ఓపెన్ అవర్ హార్ట్స్. క్రొత్తది చేసేదానికి, క్రొత్తది కనిపెట్టేదానికి సిద్ధంగా ఉండాలి. మనం ఆలోచిస్తే కదా, ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తే కదా. ఎంతసేపు ఉన్నా ఎవరిని పట్టుకున్నా అయితే డాక్టర్, లేకపోతే ఇంజనీరు, లేకపోతే డిఎస్సి పరీక్ష అంటారు ఒకటి. ఇంతకు మించి లేదా జీవితం? ఇంతకు మించి లేదా జీవితం? ఏమంటే అంటే గవర్నమెంట్ జాబ్ అంటారు, ఏమంటే సేఫ్టీ అంట, సెక్యూరిటీ అంట. అది పెద్ద సోమరితనం, ఇంకో సోమరితనం అది. ఏమిలంటే ఏమి పని చేసినా చేయకుండా నెలకు జీతం వస్తుంది. అది కూడా ఒక రకమైనటువంటి సోమరితనమే. నేను కూడా గవర్నమెంట్ జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేశా. దేవుని కృప వలన నేను అనుకున్న టైంలో నాకు ఉద్యోగం రాలేదు. అనుకున్న టైంలో ఉద్యోగం రాలేదు. నేను పీజీ చదివాను. పీజీ చేరిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. మహబూబ్ నగర్లో ఉద్యోగం వచ్చింది నాకు. డాక్టర్ పోస్ట్, గవర్నమెంట్ ఉద్యోగం మహబూబ్ నగర్లో వచ్చింది. నేను వద్దనుకున్నా. ఎందుకు వద్దనుకున్నానంటే, నాకేం దేవుడు క్లియర్గా చెప్పలేదు, ఎవరు నాకు చెప్పలేదు. నేను వద్దనుకున్నా. ఎందుకంటే దేవుని పని చేయాలని ఒక బాధ్యత ఉంది నా పైన. ఆ బాధ్యత ఉంది, నడిపింపు ఉంది. కనుక గవర్నమెంట్ జాబ్లో నేను ఇరుక్కుంటే దేవుని యొక్క పని చేసేదానికి నాకు ఇబ్బంది అవుతుంది. మరి పోషణ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఆ విశ్వాసంతో ఉద్యోగంలోకి చేరలేదు. నేను పీజీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగంలో చేరలేదు. నేను సొంతంగానే ఉంటాను, సొంతంగా నేను నిలబడతాను. ఈ రిస్క్ అయినా కూడా నేనే తీసుకుంటాను, నేనే రిస్క్ తీసుకుంటాను, నేనే ధైర్యం చేస్తాను. సో వీ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ. కనీసం అన్యుల్లాగా అయినా ఆలోచించాలి. అసలు ఎంతమంది తెలుసా ఈ టాప్ రిచ్ పీపుల్, అత్యంత ధనవంతులైనటువంటి వారిలో మొట్టమొదటగా ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరంటే వ్యాపారవేత్తలు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆఖరి లాస్ట్లో ఉన్నారన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వారు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవి మన మనసు తెరవబడితే, మన పిల్లల మనసు తెరవబడితే దేవుడు క్రొత్త ఐడియాస్ ఇస్తాడు. దేవుడు క్రొత్త ఆలోచనలు ఇస్తాడు. దేవుడు క్రొత్త నడిపింపులు ఇస్తాడు. దేవుడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టాజాలనంత విస్తారంగా దీవెనను కుమ్మరిస్తానన్నాడు కదా. అంటే ఆకాశం తెరిచి ఆయన డబ్బులు కుమ్మరిస్తాడని అర్థం కాదు. ఆకాశం తెరిచి ఆయన రిసోర్సెస్ ఓపెన్ చేస్తాడు. అంటే డబ్బులు ఎలా సంపాదించాలో ఆయన మార్గాలు, లేకపోతే ఐడియాస్, ఆలోచనలు ఆయన మన మనసులోనికి కుమ్మరిస్తాడు. ఈనాడు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ గారు, ఆయన ప్రెసిడెంట్ అయ్యేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఇలాన్ మస్క్ అన్నటువంటి ఒక వ్యక్తి. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నా మనసులో బాగా వినండి, నా మనసులో ఆలోచనలు వరదలాగా, తుఫాన్లాగా వస్తూ ఉంటాయంట ఆయనకు. ఆలోచన ఐడియాలంట ఆయనకు. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇంకా దివాలా తీశాడు. ఇంకా 3-4 రోజుల్లో ఆయన మొత్తం ఎత్తిపోతాడు అన్నటువంటిది మొత్తం అంతా వ్యాపించింది ప్రపంచమంతా. 3-4 రోజులు ఎత్తిపోతాడని. కానీ ఆయన దశ తిరిగిపోయింది.
దశ తిరిగిపోయింది. దేవుడు నమ్మాడు ఆయన. యేసుప్రభుని మీరు నమ్ముతారంటే నేను నమ్ముతాను అన్నాడు ఆయన. యేసుప్రభు బోధలంటే ఇష్టం, యేసుప్రభు అంటే నేను నమ్ముతాను అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు బాగా ఆకర్షించిన మాట ఏంటంటే దెర్ మోస్ట్ ఆఫ్ ద అంటే చాలాసార్లు నా మనసులో దేర్ ఆర్ స్టార్మ్స్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్, క్రొత్త ఆలోచనల తుఫాను నా మనసులో ఉంటుందన్నాడు. అవన్నీ నేను నెరవేర్చాలని నాకు ఉంది, కానీ ఒక జీవితం సరిపోదు అంటున్నాడు ఆయన. చూసారా, ఐడియాలు మనక అసలు ఏమైనా కొంచెం ధనవంతును అని ఆలోచన మొదలవుతే వామ్మో ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అని చెప్పేసి భయపడతారు. ఎవరికైనా ఒక పాస్టర్కి చెప్పారనుకోండి, ఇవన్నీ ఎందుకు నీకు, ఇవన్నీ భూమి మీద మన జీవితం తాత్కాలికమే, ఇవన్నీ మనకు అవసరం లేదు అని చెప్పేసి ఏమండి క్లోజ్ చేసి పడేస్తారు. నో, అలా ఎప్పుడు చేయకూడదు. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మైండ్, యూ షుడ్ బి విల్లింగ్. దేవుడు ఏది చెప్పినా కూడా చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు క్రొత్త ఐడియాస్ ఇస్తాడు. క్రొత్త ఐడియాస్ ఇస్తారు. క్రొత్త అవకాశాలను దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ అవకాశాలను నీవు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది దురదృష్టవంతులు ఉంటారండి, అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. ఫార్చునేట్ వారంటే బైబిలే సెలవిస్తోంది దురదృష్టవంతులని. దురదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా? పేదరికంలో పుట్టడము, లేకపోతే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడము. ఇటువంటి వారు చదివేదానికి ఉండదు, వారికి సౌకర్యాలు ఉండవు, డబ్బులు ఉండవు. సో లోకంలో, ప్రపంచంలో ఇటువంటి వారందరూ కూడా దురదృష్టవంతులు. వారిని కష్టపడి చదవమంటే ఎక్కడ, వారికి రిసోర్సెస్ లేవు కదా. దెర్ ఆర్ డెఫినెట్లీ దే ఆర్ అన్ఫార్చునేట్ పీపుల్. ఇప్పుడు యవనస్తులైన తర్వాత ఏమైనా సరిగ్గా చదువుకోలేదంటే చాలా రీజన్స్ చెప్తారు. వాళ్ళు ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్, తల్లిదండ్రులు లేకనో, లేకపోతే డబ్బులు లేకనో, వారికి వసతులు లేకనో, అన్ని కారణాలు చెప్తారు. సో ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతేనా? చిన్నప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంతేనా వారి పరిస్థితి? డెడ్ ఎండా అది? ఇంకా ముందుకు పోయేదానికి వీలు లేదా? దేవుని యొక్క వాక్యం అటువంటి వారి కొరకు దేవుడు ప్రత్యేకంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన వ్రాయించాడు, పెంట మీద నుంచి బీదలను, లేమి నుంచి నేల నుండి దరిద్రులను ఆయన పైకి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. దెర్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ వే టు హెల్ప్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఈ లోకం ఒకవేళ లైఫ్ నీకు సపోర్ట్ చేయలేదేమో, పరిస్థితులు నీకు అనుకూలించలేదేమో, నీ చిన్ననాటి జీవితంలో సరైన స్కూల్లో చదవక, మీకు విషయం తెలుసా, మంచి స్కూల్లో మంచి ఫౌండేషన్స్ పడినాయనుకోండి, అసలు 10th ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి. పిల్లలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనల్ని ఇంటర్మీడియట్లో చదవడం మొదలు పెడతారు, లేకపోతే 10th క్లాస్లో చదవడం మొదలు పెడతారు. ఇప్పుడు 10th క్లాస్ కూడా అదేదో పబ్లిక్ తీసేశారంట. అప్పుడు మొదలు పెడితే ఎప్పుడు కావాలి చెప్పండి? మంచి స్కూల్లో మంచి ఫౌండేషన్, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్లో పడ్డారు అంటే, పునాది బాగా ఉందంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. చిన్ననాటి స్థితిలో అటువంటి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు వారి పరిస్థితి ఏంటి? సో కాబట్టి యూ నీడ్ నాట్ బి డిస్కరేజ్. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ అ వే అవుట్. ఇతరులకు లేనటువంటి సహాయము మనకు దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్నది. అదే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ యొక్క దశభాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని వచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టాజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించెదను అంటున్నాడు. గాడ్ ఈస్ ప్రామిసింగ్ అ వే అవుట్. నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, అదృష్టవంతుడువా, దురదృష్టవంతుడువా, పేదరికంలో ఉన్నావా, ఇవి ఏవి కాదు. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ పర్సన్. గాడ్ సేస్ దట్ హీ విల్ రెస్పాండ్. నేను రెస్పాండ్ అవుతానంటున్నాడు, నేను స్పందిస్తానంటున్నాడు. హౌ టు మేక్ గాడ్ టు రెస్పాండ్ టు అవర్ క్రై. మొన్నటి దిన నేను చెప్పాను, ఏం చెప్పాను తెలుసా? హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయిల్ ఇద్దరు అరణ్యంలో ఉన్నారు. హాగరు అరణ్యంలో ఉంది, హాగరు కుమారుడైన ఇష్మాయేలు అరణ్యంలో ఉన్నాడు. ఇద్దరు ఏడ్చారు. బోత్ ఆఫ్ దెమ్ క్రైడ్ బిట్టర్లీ.
ఇద్దరూ ఏడ్చారు. కానీ ఒకరి ఏడుపు దేవుణ్ణి తాకింది. ఇద్దరు ఏడ్చారు. హేగర్ క్రైడ్ అండ్ ఇష్మాయిల్ క్రైడ్, బట్ ఓన్లీ ఇష్మాయిల్స్ క్రై టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని ఇష్మాయేలు ఏడుపు తాకింది. తాకితే దేవుడు తన దూతను పంపించాడు హాగర్ దగ్గరికి. హాగరు, భయపడవద్దు, అలా చూడు, అక్కడ ఊట ఉంది చూడు, నీ కుమారుడు చనిపోడు, నీ కుమారుని మొర యెహోవాకు వినపడింది. సో మన ఫైనాన్సెస్లో దేవుడు వేలు పెట్టాలి అంటే, మన ఫైనాన్షియల్ కండిషన్కు దేవుడు స్పందించాలి అంటే, చాలామంది ప్రార్థన చేస్తారు, చాలామంది ఏడుస్తారు. ఏడుపుల వల్ల సమస్యలు పరిష్కారం కావు. దేవుడు మార్గాన్ని చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. దేవుడు తన మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే మిగిలిన సొమ్మును దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. ఇది ఒక లా, ఇది ఒక చట్టము. ఆ చట్టాన్ని, ఈ లాను మనం గౌరవిస్తే అప్పుడు ఏమంట, ఇప్పుడు దేవుడు చాలా చాలా సంస్కారవంతుడు అండి. ఇట్స్ అ వెరీ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. ఏమంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటాను, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిచినట్లా నేను అందులోనికి ప్రవేశిస్తాను. నీ ఫైనాన్షియల్ కండిషన్లో, నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలోనికి దేవుడు వేలు పెట్టాలి అంటే, దేవుడు ఎంటర్ కావాలి అంటే నువ్వు పిలవాలి ఆయన్ని. యూ హ్యావ్ టు ఇన్వైట్ హిమ్. హౌ? ఎలా? ప్రభువా నా ఫైనాన్సెస్ చూసుకో ప్రభా. నో, దేవుడు ఏమన్నాడు, నీ ఫైనాన్సెస్లోనికి నేను వేలు పెట్టాలంటే, నా హెల్ప్ నీకు కావాలంటే, నేను ఒకటి చెప్తాను, బాగా వినండి. యేసు ప్రభు శిలువ కార్యం తర్వాత, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత దేవుడు మనకు కావలసినటువంటి సర్వ సమృద్ధిని ఆత్మీయ మండలంలోనికి ఆయన కుమ్మరించేశాడు. గాడ్ హ్యాస్ poured out every blessing. ఇప్పుడు తర్వాత చూపిస్తాను. నిర్గమాకాండంలో మనం చూస్తే, నిర్గమాకాండం 16వ అధ్యాయం అనుకుంటాను, ఇశ్రాయేలులు వారికి ఆకలైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన్ను లేకపోతే మట్టి కుమ్మరిని ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. వివరణ అడగచ్చేమో కానీ వివరణ అడిగినంత మాత్రం దేవుడు ఇవ్వడు. మట్టి లేకపోతే మన్ను కుమ్మరిని, నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు చిన్న పాత్రలాగా చేసావు, నన్ను ఎందుకు పెద్ద బాణలాగా చేసావు, నన్ను ఎందుకు కూజాలాగా చేసావు అని మట్టి అడగకూడదంట. ఆయన ఇష్టం అంట. వారు ఆకలితో మొరపెట్టినప్పుడు దేవుడు మన్నాను ఏం చేశాడు తెలుసా? మన్నాను వారి పాలెము బయట, వారి గుడారాల బయట, వాళ్ళ ఇళ్ళ బయట కుమ్మరించాడు ఆయన. హి poured out manna from heaven. ఆకాశం నుండి ఆ మన్నను బయట కుమ్మరిస్తే వీళ్ళు ఏం చేయాలి తెలుసా? వీరు వారి గుడారంలో నుంచి బయటికి వెళ్ళి, పాలెంలో నుంచి బయటికి వెళ్ళి వారు మన్నాను ఏరుకోవాలి. అది ఎంత ఏరుకోవాలో చెప్పారు తెలుసా? ఎవరికి ఏ రోజుకు సరిపోయేంత వారు ఏరుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఏరుకున్నారనుకుంటే అది మిగలదు. కాబట్టి ఏ కుటుంబానికి ఏ రోజుకి ఎంత కావాలో అంత మాత్రమే ఏరుకోవాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. మనకు మామూలుగా ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఇంత స్ట్రిక్ట్ రూల్ పెట్టినప్పుడు ఆ మన్నా ఏదో నువ్వే పంచచ్చు కదా పైనుంచి ఆ పడేదేదో బయటపడకుండా నీకేమన్నా గుడారాలు పరదాలు అడ్డామా? నీకేమన్నా ఇంటింటికి పంపించచ్చు కదా, ఇంటింట్లో ఏ ఇంటికి ఎంత కావాలో కుమ్మరించచ్చు కదా. వీళ్ళు ఆల్రెడీ సోమరిపోతులు, ఇంకా సోమరిపోతులు అవుతారు. కాబట్టి వీళ్ళ ఇళ్ళలోకి పంపించకూడదు. నేను మన్నాను కురిపించి మీరు ఇళ్ళలోంచి బయటకు వచ్చి మీరు ఏరుకోరండి. గాడ్ గివ్స్, వీ హ్యావ్ టు గ్యాదర్. దేవుడు ఇస్తాడు, మనము తీసుకోవాలి, మనం వెళ్ళి ఏరుకోవాలి. దేవుడు ఇస్తాడు. సో ఇద్దరి బాధ్యత ఉంది. సో దేవుడు కుమ్మరించేశాడు కదా, మన్నాను కుమ్మరించేశాడు. ఇన్ ద సేమ్ వే ఆనాడు మన్నాను ఏ రీతిగా కుమ్మరించాడో ఎఫెసీ 1:3 ప్రకారం
రెండో పేతురు 1:1 వ్రాయబడిన ప్రకారం జీవమునకును భక్తికి కావలసిన సమస్తమును మనకు యేసు ప్రభు పునరుత్థానం తర్వాత ఆయన ఆకాశ మండలంలోనికి ఆకాశ మండలం కుమ్మరించేశాడు అంతే. ఆయన ఇచ్చేశాడు. ఇప్పుడేమో ఆయన బిగబట్టలేడు, ఆయన ఇచ్చేశాడు. గాడ్ హ్యాస్ రిలీజ్డ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, బికాస్ ఆఫ్ ద బ్లడ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. ఆయన ఇచ్చేశాడు, విడుదల చేసేసాడు. ఆయన విడుదల చేసేసాడు. మనం చెల్లించేదంతా డెలివరీ ఛార్జెస్ అన్నమాట. డెలివరీ ఛార్జెస్. ఒక మంచి ఐటెం కొన్నామనుకోండి, ఆన్లైన్లో బుక్ చేసామనుకోండి, ఒక 5,000 రూపాయలది ఆన్లైన్లో బుక్ చేసామనుకోండి, 5,000 రూపాయలు బుక్ చేసాం. బుక్ చేస్తే నీట్గా చెప్తాడనమాట, యాక్చువల్ ప్రైస్ 5,000, తర్వాత డెలివరీ ఛార్జెస్ 40 రూపీస్ అంటాడు. సో అంత కలిపి ఆయన వేసుకుంటాడనమాట. 5,040 రూపాయలు మనం కట్టేస్తే ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. 5,000 అన్నటువంటి దాన్ని దేవుడు చేశాడు. మనం చెల్లించాల్సింది ఇప్పుడు డెలివరీ ఛార్జెసే. ఆత్మీయ మండలంలోనికి కుమ్మరించబడినటువంటి ఆశీర్వాదాలు. పాత నిబంధనలు ఏమన్నాడంటే ఆకాశ వాకిలను విప్పుతాను, తెరుస్తానన్నాడు. యేసు ప్రభు తన రక్తముతో శాశ్వతంగా ఆకాశపు వాకిలను తెరిచేశాడు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఓపెన్డ్. ఇప్పుడు కొత్తగా ఆయన తెరిచేసి ఆయన కుమ్మరించాడు. ఎఫెసీ 1:3 ప్రకారం ఆయన కుమ్మరించేశాడు. ఇప్పుడు మనము వాటికి కనెక్ట్ కావాలి. ఆ దీవెనకు మనం కనెక్ట్ కావాలి, ఆ ఆలోచనలకు మనం కనెక్ట్ కావాలి, ఆ ఐడియాస్కు మనం కనెక్ట్ కావాలి. జస్ట్ ఇమాజిన్ 4 తరాలే, 400 ఏండ్లే. 400 ఏండ్ల ముందు అమెరికా ఏంటో ఎవరికి తెలియదు. 4 తరాలే. జస్ట్ 4 జనరేషన్స్. ఈరోజు ప్రపంచాన్ని వెళ్తూ ఉంది. 4 జనరేషన్. ఎలా వారి ఫైనాన్సెస్ అంతా కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నాయి. ప్రపంచానికంతా వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలకు వారు వెదజల్లి అభివృద్ధి పొందారు. అభివృద్ధి పొందిన దేశము అని పేరు వచ్చేసింది అమెరికాకి. కొన్ని దేశాలు ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుసా? దిస్ ఇస్ మై ప్రేయర్. నా ప్రార్థన ఇది. మీరు కూడా ప్రార్థన చేయండి. ఏంటంటే మన దేశంలో విద్య ప్లస్ వైద్యం ఈ రెండు కూడా ఉచితం కావాలి. ఇలా ఇచ్చే దేశాలు ఉన్నాయండి. మంచి దేశాలు ఉన్నాయి తెలుసా? మంచి దేశాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్లో అంట డబ్బులు కింద పడితే మరీ తీసుకోరంట వాళ్ళు. స్విట్జర్లాండ్లో డబ్బులు కింద పడితే కూడా వంగి తీసుకోరంట వారు డబ్బులు. కొన్ని దేశాల్లో విద్యా వైద్యం ఫుల్ ఫ్రీ. కొన్ని దానివల్ల ఏమైనా దేశం నష్టపోయిందంటే దేశము ఆర్థికంగా వర్ధిల్లుతూ ఉంది. నష్టం లేదు, పాడు లేదు, మోసం లేదు, చీటింగ్ లేదు, బ్లాక్ మనీ లేదు. అంటే భూమి మీద ఇటువంటి జీవితం సాధ్యమే. భూమి మీద దేశాలు ఈ రీతిగా మార్చబడడం సాధ్యమే. ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన దేశంలో కూడా ఎంతసేపు ఉన్న కూడా వ్యతిరేకత, పర్సెక్యూషన్ ఇదే మాట్లాడుతున్నారు తప్ప ఏమండి? దేవుడు కార్యం చేయగలడు, దేవుడు మన దేశాన్ని మార్చగలడు అని చాలా తక్కువ మంది నమ్ముతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకేం లేదన్నమాట. రెండో రాకడ, ఎత్తబడాలి. ఎప్పుడు ఇంక ఎత్తబడ్డమే. రెండవ రాకడ. రెండవ రాకడ అంటే ఎందుకు భయమో నాకు అర్థం కాదు చాలామందికి. అంటే మేము ఎత్తబడతామో లేదో అన్నటువంటి వారికి గందరగోళంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన దొంగ వలె వస్తున్నాడు, ఏ నిమిషంలో వస్తాడో తెలీదు కాబట్టి అని వారు భయపడుతున్నారన్నమాట. నేను ఒకటి చెప్తాను, భారతదేశంలో ఓ భీకరమైనటువంటి ఉద్యమం రాకుండా ఆయన ఎట్లా వస్తాడు? ఆయన రాడు. కొన్ని చెప్పాడు ఆయన, భారతదేశంలో భీకరమైనటువంటి ఉద్యమం రావాలి. ఉద్యమం వచ్చిన తర్వాతనే
ఆయన ఇప్పుడే వస్తే 8 బిలియన్ల ప్రజలు ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా, మొత్తం నరకానికి వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళంతా కనీసం ఒక 6 బిలియన్లన్నా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు 6 బిలియన్ల ప్రజలు నరకానికి వెళ్ళిపోతారు ఇప్పుడు వస్తే ప్రభు. ఆయన వస్తాడు. ఆయన దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు కదా. రేపు వస్తానన్నాడు అనుకోండి. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు సేవకులు, దగ్గరున్నాడైనా, డోర్ దగ్గరే ఉన్నాడు, ఇంక వచ్చేస్తాడు. ఆయన రేపు వస్తానంటాడు. రేపు అంటే అర్థమైంది ఇంకా 10 తరాలు ఉన్నాయని అర్థం. రేపు అంటేనే వీళ్ళకు రేపు అనేది వినపడుతుంది. వీళ్ళకు రేపు వస్తాను ఒకవేళ విన్నారనుకోండి స్వరము, బేసిక్గా అది తప్పు. ఎందుకంటే ఆయన చెప్పడు, ఎప్పుడు వస్తాడో చెప్పడు. వాక్య ప్రకారం ఎప్పుడు వస్తాడో చెప్పడు. రేపు వస్తానని చెప్పినాడు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫాల్సు. ఒకవేళ ఆయన అలా చెప్పినా కూడా ఇంకా 1000 సంవత్సరాలు పడుతుందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ పిచ్చిలోకి వెళ్ళిపోయి అసలు దేవుని పని చేయకుండా, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడకుండా అంత ఎత్తపడడం గురించి మునిగిపోయారు ఒక గుంపు. హీ కమ్స్. అయితే మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఏ రోజు ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. ఒక దైవజనుడు చాలా చక్కటి మాట చెప్పాడు. నేను అప్పుడు కర్నూలులో ఉన్నప్పుడు భక్త సింగ్ అసెంబ్లీస్కి నేను వెళ్ళేవాడిని. అక్కడ దైవజనులు అరవిందం గారు అని ఉండేవారు. దైవజనులు వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. వారు చాలా కాలం అయింది. ఆయన ఒక మంచి మాట చెప్పారు, భలే మాట చెప్పారని. ఏమన్నారంటే, దేవుని రాకడ గురించి, యేసుప్రభు రెండవ రాకడ గురించి మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, ఈరోజు వస్తాడు అన్న రెడీగా ఉండాలి, 100 సంవత్సరాల తర్వాత వస్తాడన్నా కూడా రెడీగా ఉండాలి. ఓకే, సో ఈరోజు వచ్చినా కూడా నేను ఎత్తబడతాను అన్నటువంటి స్థితిలో మనం ఉండాలి. లేదు ఆయన 100 సంవత్సరాల తర్వాత వస్తాడు, నేను చనిపోయేంత వరకు ఆయన అయితే రాడు అన్న భావన కలిగినా కూడా ఈ 100 సంవత్సరాలు ఆయన చెప్పిన పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్రతికున్న వారికి రెండవ రాకడ, చచ్చిపోయిన వాళ్ళకి రెండవ రాకడ వచ్చేసినట్టే కదా. వాళ్ళు వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి, అంతే కదా. చాలామంది జీవితంలో రెండవ రాకడ ఆయన రావడం లేదు, వీళ్ళు పోతున్నారన్నమాట. ఇప్పుడు ప్రభు రావడం లేదు, మొత్తానికేమో ఇద్దరు కలుసుకుంటారు కదా. ఇద్దరు కలుసుకునేదే కదా రెండవ రాకడ అంటే. ఇద్దరు కలుసుకోవడమే కదా. అది ఎక్కడైతే ఏంటి, ఇద్దరు కలుసుకోవడం కదా. ఇక్కడ చాలామంది కలుసుకుంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. చాలామంది ప్రతిరోజు కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మనము ప్రకటించాలి. సువార్తలో ఒక భాగం ఏమిటంటే ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడప్ప అంటే, నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలుసా కదా. ప్రభు ఎప్పుడు వస్తాడో డేట్ తెలీదు. అదే రీతిగా నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలుసా. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావు రావో నీకు తెలుసా? తెలియదు కదా. కాబట్టి జాగ్రత్త పడు అని జాగ్రత్త మనము చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భూమి మీద మనం జీవించినంత కాలము దేవుని యొక్క పని చేయడము ముఖ్యము. వీ షుడ్ బి డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. సో హౌ టు కనెక్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్? దేవుడు ఆల్రెడీ ఇచ్చిన వాటికి మనం ఎలా కనెక్ట్ కావాలంటే, బై ఆనరింగ్ గాడ్, దేవునిని గుర్తించడం మూలంగా. ఇప్పుడు పాత నిబంధనలో దేవుని యొక్క సొమ్ము క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మన సొమ్ము ఏం కాదు. అబ్రహాము దేవునికి దశంభాగం ఇచ్చాడు, ఇస్సాకు ఇచ్చాడు, యాకోబు కూడా ఇచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ ఒక్క వాక్యం చూపించి నేను ముగిస్తాను. ఆదికాండం 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏముందంటే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మభ్యపెట్టి డ్రెస్ వేసుకొని మంచి కూర వండుకొని వచ్చేసి మోసం చేసి ఆశీర్వాదాన్ని దొంగిలించేశాడు. వీళ్ళన్న పగబట్టాడు. ఏషో పగబట్టి చంపాలని అనుకున్నాడు. మా నాన్న చనిపోయిన తర్వాత చంపుదామని అని అనుకున్నాడు. ఈ సంగతి తెలిసి యాకోబు వట్టి చేతులతో, లోకరీతిగా చూస్తే కళ్ళతో చూస్తే యాకోబు దివాలా తీయబడినటువంటి స్థితిలో వట్టి చేతులతో ఓ కర్రతో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళేదానికి బయలుదేరి మార్గ మధ్యంలో నిద్ర వచ్చి రాత్రి పడుకుంటే
దర్శనం కలిగింది యాకోబుకు. దర్శనంలో యాకోబు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఓ నిచ్చెన వేయబడి దేవతలు కిందికి వస్తున్నారు, పైకి వెళ్తున్నారు, కిందికి వస్తున్నారు, పైకి వెళ్తున్నారు, కిందికి వస్తున్నారు, పైకి వెళ్తున్నారు. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడగా యాకోబు దేవునితో ఏమన్నాడంటే 20 వచనం చూద్దాం. 20 వచనం, 28వ అధ్యాయం 20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మ్రొక్కుకొనెను. ఏమీ లేనప్పుడు దేవునికి మాట ఇచ్చాడు, ఏమీ లేనప్పుడు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు. ఏమీ లేదా ఈరోజు? నీ అకౌంట్ ఖాళీనా? నీ పర్సు ఖాళీనా? యాకోబు పరిస్థితి అదే. ఓవైపు భయము, ఎక్కడ అన్న వచ్చి నన్ను చంపుతాడో అని ఒకవైపు భయము, ఇంటి పాటున లేకుండా, అమ్మ దగ్గర లేకుండా, అమ్మ చాటున పెరిగిన కొడుకు కదా, అమ్మ పార్టీ అన్నమాట. ఏమీ లేదు, వెళ్ళాల్సి వచ్చింది, ఒక కర్ర తీసుకొని బయలుదేరాల్సి వచ్చింది. భవిష్యత్తు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఉద్యోగం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వారు సరిగా చూసుకుంటారో లేదో తెలియదు. సో యాకోబు తన భవిష్యత్తు గురించి ఆధారపడడానికి యాకోబుకు ఎవ్వరు లేరు. కానీ యెహోవా ఆశీర్వాదం ఉంది యాకోబు మీద. యాకోబు పైన యెహోవా ఆశీర్వాదం ఉంది. యాకోబు ఆశీర్వాదం అదృశ్యమైన స్థితిలో ఉంది. అది దేవుడు కనిపిస్తే దేవునితో మొక్కుబడి చేశాడు, నీవు నన్ను కాపాడాలి, చూసుకో, నువ్వు నన్ను రక్షించాలి, ఏ స్థలంలోకి వెళ్ళినా కూడా నాకు తినేదానికి ఆహారము ఎవరు దయచేయాలి? గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ మీద ఏడుపు కాదు, గవర్నమెంట్ మీద స్ట్రైక్ కాదు, ఉద్యోగాలు ఎక్కడ అనేది ఇది గవర్నమెంట్ మీదకి తిరగబడ్డం కాదు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే సమస్త సృష్టికి నీవే మూలం గనక నీవే నాకు అన్నం పెట్టాలి, నీవే నాకు వస్త్రాలు దయచేయాలి, నీవే నన్ను కాపాడాలి, నీవే నాకు డబ్బులు ఇవ్వాలి, నీవే నాకు జీతం ఇవ్వాలి, నీవే నా దేవుడిగా ఉండాలి, నీ మీదనే నేను ఆధారపడుతున్నాను. అలా నీ మీద ఆధారపడుతున్నాను కనుక నీవు నాకు ఇచ్చే ప్రతి పైసాలో కూడా 10వ వంతు నీకు నిశ్చయముగా చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. ఆ యాకోబు ఏమయ్యాడు? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అయిపోయాడు. యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు కదా, దేశం పేరే ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు యూదులంతా గొప్ప ఆర్థికవేత్తలు ప్రపంచంలోనే లేరు. అమెరికా వర్ధిల్లేదానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే యూదులు ఫైనాన్సెస్లో కానీ, టెక్నాలజీలో కానీ, భద్రత విషయంలో కానీ, ఇంటెలిజెన్స్లో కానీ వారికి మించిన వాళ్ళే లేరు. ఇశ్రాయేలీలు ఈ యాకోబు పేరు పట్టుబట్టారు. ఆ స్థితికి ఎలా వచ్చారు? ఇశ్రాయేలు దేశానికి ఆరంభమే దశమ భాగాలు. ఎంతండి? అనంతపురం జిల్లామైన కూడా లేదు అది. ఒకవేళ ప్రపంచం అంటే ఆరిపోతుంది అనమాట. అటువంటి ఇశ్రాయేల్ దేశము ఎవ్వడికి భయపడదు. చుట్టుపక్కల ఎన్ని దేశాలు, చుట్టుపక్కల మొత్తం శత్రులే వర్ధిల్లుతూ ఉంది. ఆర్థికంగా వర్ధిల్లుతూ ఉంది. ఆర్థికంగా వారికి కొదువే లేదు. చిన్న దేశమే. ఎక్కడ వీళ్ళ రూట్స్? ఎక్కడ? 4 తరాల్లో అమెరికా ప్రపంచంలో టాప్ స్థాయికి వెళ్ళింది. ఎక్కడ వీళ్ళ ఆరంభం ఎక్కడ? ఫైనాన్సెస్కు వీళ్ళ ఆరంభం ఏమిటంటే ఇదే ఆరంభం. కర్ర ఒక్కటే ఉన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఐ విల్ సర్టన్లీ గివ్ 10%. వాట్ ఎవర్ యూ గివ్ అంటు మీ. నీవు నాకు ఇచ్చే దేవుడు ఉన్నాడని గుర్తిస్తున్నాడు. దేవుని కృపను బట్టి నాకు ఏదైనా వస్తుందని గుర్తిస్తున్నాడు. నువ్వు ఇస్తే దానిలోంచి నీ భాగము నీకు తీసి నీకు ఖచ్చితంగా ఇస్తాను. నేను ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నేను నీకు చెల్లిస్తాను. నేను మొక్కుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు 10 సార్లు వాళ్ళ మామ జీతం మార్చాడు. 10 సార్లు మార్చినా కూడా యాకోబుకు కొదవ కాలేదు. యాకోబుకు కొదవలేదు. ఎందుకు కొదవలేదు? దేవుని ఆశీర్వాదం పనిచేస్తుంది. మలాకి 3:10లో వ్రాయబడిన వాక్యం పనిచేస్తూ ఉంది.
ఓనర్ కదా, వాళ్ళ మామనే ఓనర్. ఆ ఓనర్ ఎన్నిసార్లు జీతాలు మార్చినా కూడా యాకోబును మాత్రం దేవుడు దీవిస్తూనే 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 వచ్చాడు. చూడండి 30వ అధ్యాయము 43వ వచనం. 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు, యాకోబు గురించి అంటే కర్రతో వచ్చాడు కదా, ఒట్టి కర్రతో వచ్చాడు కానీ దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. నిశ్చయంగా నేను చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. గనక ఏమైంది? ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఎంత ఐశ్వర్యవంతుడు అయ్యాడో 32వ అధ్యాయంలో మీరు చదివితే మీకు కనిపిస్తుంది. 32వ అధ్యాయంలో ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యాడు. వాళ్ళన్నకి ఇచ్చిన చిన్న గిఫ్ట్ అది ఎంత విలువైందో మీరు చదవండి, తర్వాత వీళ్ళతో వచ్చే వారం చూద్దాం. ఏమీ లేని స్థితిలో దేవుణ్ణి ఎలా తనతో కనెక్ట్ చేసుకున్నాడు, ఎలా యాకోబు యొక్క ఫైనాన్షియల్స్లోకి దేవుని ఏ రీతిగా ఆహ్వానించాడంటే నేర్చుకున్నాడు. తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నేర్చుకున్నాడు, అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అబ్రహాముకి ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించాడు. హేబేలు కయ్యిన్ దగ్గరే ఆరంభమైంది దేవునికి ఇవ్వడము అనేది. ఆదిలోనే ఆరంభమైంది. మన పూర్వీకులందరూ కూడా ఆచరిస్తూ వచ్చారు. అమెరికాలో ఆచరిస్తారు, ఇస్రాయల్ దేశంలో ఆచరిస్తారు. మనం ఇప్పుడు ఏ కోవకు చెందిన వారుగా చాలామంది ఉండిపోయారంటే, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడంట. అంటే గాలిని గుర్తుపట్టేవాడు విత్తడంట. గాలిని గుర్తుపట్టేవాడు విత్తడంటే అర్థం ఏంటో తెలుసా? గాలి వార్తలు విని విత్తడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఇట్లంతా ఒట్టిది, ఇదంతా మాస్టర్లు డబ్బులు కావాలని వాళ్ళు ఇలా చెబుతుంటారు. ఎప్పుడైనా ఎవరైనా దశంభాగాలు ఇట్లా ఎవరైనా చెబితే వినద్దండి, నమ్మద్దండి. ఏంటో తెలిసేవి గాలి వార్తలు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. విత్తకుంటే ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనకు మ్యాంగోస్ కావాలండి, మామిడి పండు మనకు కావాలి. అప్పుడు ఏం చేయాలి? నాకు మామిడి పళ్ళు కావాలంటే ఏం చేయాలి? మామిడి విత్తనం వేసి మామిడి పంటను కోసుకోవాలి. విత్తనం వేయకుండా నాకు పంట కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం తినాలంటే కూడా విత్తుట కోయట నియమం పనిచేస్తుందండి. ఇట్ వర్క్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. సో గాలి వార్తలు, గాలి ప్రసంగాలు, గాలి సేవకుల మాటలు నమ్మి మోసపోతాన్ని గాలిని గుర్తుపట్టేవాడు విత్తడంట. కొంతమంది విత్తినా కూడా మేఘములను కనిపెట్టేవాడు కోయరంట. సో కోతకాలం ముందు మనం నిద్రించకుండా మనం కోసేవారుగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన అవకాశాలను మనం గ్రాప్ చేసుకోవాలి, పట్టుకోవాలి, ఏరుకోవాలి. దేవుడు కుమ్మరిస్తాడు, మనం ఏరుకోవాలి. దేవుడు ఇస్తాడు, మనం తీసుకోవాలి. మనం we should receive. Glory to God. Thank you Lord Jesus. యాకోబు ఒంటరిగైనటువంటి వాడు 2 జనాలు అయిపోయాడు. ఈరోజు దేశం అయిపోయాడు, ఇశ్రాయేలు దేశం. ఆయన పేరు మీదే దేశం పేరు పెట్టబడింది. అబ్రహాం దేశం వల్ల, ఇస్సాకు దేశం వల్ల ఇశ్రాయేలు దేశం అని పేరు పెట్టాడు దేవుడు. ఏమీ లేని స్థితిలో ఉన్నవా దేవుడి మార్గాన్ని చూపిస్తున్నాడు. యాకోబు ఏడ్చాడా? ఇక్కడ ఏడవలేదే. ఉపవాసం ఉండి ప్రార్థన ఏం లేదు, మొక్కుబడి చేసుకున్నాడు. నేను గుర్తిస్తాను, నీవు నా దేవుడుగా గుర్తిస్తాను, నాకు ఏమొచ్చినా కూడా అది నీ వల్ల నేను గుర్తిస్తాను. ఉద్యోగం లేదా, ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా, ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ లేదా, నీకు అప్పులు ఎక్కువైపోయాయా, జీతాలు సరిగా రావడం లేదా, వ్యాపారం సరిగా జరగడం లేదా, మొక్కుబడి చేసుకో దేవునితో. యాకోబు మొక్కుబడి చేసుకుంటే యాకోబును అత్యధికంగా దేవుడు దీవించాడు. నువ్వు మొక్కుబడి చేసుకో. దశంభాగాలు ఇవ్వడం అన్నది పాస్టర్కు మనకు సంబంధించింది కాదండి, దేవునికి మనకు సంబంధించింది. ఇట్ ఈస్ బిట్వీన్ గాడ్, ఇట్ ఈస్ బిట్వీన్ జీసస్ అండ్ అస్, నాట్ బిట్వీన్ ద పాస్టర్ అండ్ ద చర్చ్. నో. పాస్టర్కి సంబంధించింది అంటే అది గాలి ప్రసంగము, గాలి సేవకుడు, గాలి ప్రసంగం, గాలి మాటలు. అవి వింటే మనం మోసపోతాం. ఇమాజిన్ చేయండి, అసలు విత్తడమే లేదు,
విత్తడమే లేకపోతే అసలు మనం పుట్టం బేసిక్గా. మనం కూడా ఒక విత్తనం లాగానే కదా మొదలైతే తల్లి గర్భంలో ఒక విత్తనమే, చిన్న సెల్ లాగా మనం ఆరంభం అవుతాం. ఇలా తయారాం మనం. తినాలంటే విత్తుట కోయట పని చేయాలండి. దేవుడు పౌలు గారి ద్వారా కృత నిబంధనలో పత్రికల్లో 2 అధ్యాయాలు ఇవ్వడం గురించి వ్రాయించాడు. 2 అధ్యాయాలు ఇవ్వడం గురించి వ్రాయించాడు. కాబట్టి నెవర్ ఎవర్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్ గివింగ్. దేవునికి ఇచ్చేదాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దండి. మనం మేలు చేయటం ఎందుకు విసుకక ఎందుము, మనం అలయక మేలు చేసేది మేము తగిన కాలమందు మనం పంటను కోసుకుంటాం.